హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టొమాటో కారపూస చాలా బాగుండిద్ది. మనం మర్మరాల మసాలా చేసుకుంటాం కదా, అందులో ఇవి కొన్ని క్రష్ చేసి వేసుకున్న సేవ్ లాగా టేస్ట్ చాలా బాగుండిద్ది. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ఇక్కడ నేను 300 గ్రామ్స్ ఆఫ్ టొమాటోస్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక జల్లెడ పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను జల్లించుకుంటున్నాను బియ్యపిండి. నార్మల్ బియ్యపిండి ఉంటుంది కదా, దాన్ని ఒక 2 గ్లాసెస్ తీసుకొని బాగా జల్లించుకోవాలి. మనం ఎంత సాఫ్ట్గా వేసినా కానీ మనం సన్నకార పూస కాబట్టి ఇలా జల్లించుకుంటేనే బెస్ట్ అనమాట. మనకి ఈజీగా దిగుతుంది చక్కెరాలు అనేవి. ఇక నేను 2 గ్లాసెస్ని ఇట్లాగా జల్లించి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో ఒక 3/4 ఆఫ్ టీ గ్లాస్కి కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేస్తే మనకి ఏంటంటే క్రంచీనెస్ బాగుండిద్ది. అండ్ అలాగే అదే టీ గ్లాస్ క్వాంటిటీలో ఒక 3/4 టీ గ్లాస్ అంతా శనగపిండి వేసుకోవాలి. దీన్ని కూడా జల్లించేసుకోవాలి. ఇలా ఇవన్నీ జల్లించుకొని దీంట్లోనే ఒక 1 స్పూన్ గరం మసాలా పౌడర్, సాల్ట్ టేస్ట్కి తగినంత, అండ్ కారం కూడా టేస్ట్కి తగినంత వేసుకోవాలి. నార్మల్గా మనకి గరం మసాలా వేసుకోము కదా, బట్ ఈ చక్రాలకి ఏంటంటే ఫ్లేవర్ బాగుండిద్ది అనమాట ఇట్లా వేసుకుంటే. అండ్ టొమాటోస్ని ప్యూరీ చేసేసుకొని మిక్సీ పట్టించి పెట్టుకోవాలి. ఇక్కడ మేము పిండిలోనే కొంచెం హాట్ ఆయిల్ ఉంటుంది కదా, బాగా మరిగిచ్చిన నూనె వేసేసుకొని ఇట్లా ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాము. ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టొమాటో పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా దీనిలోకి జల్లించుకోవాలన్నమాట. ఏమైనా చిన్న చిన్న తొక్కులు అవి ఉంటే పోతాయి చెప్పేసి ఇట్లాగా జల్లించుకొని పెట్టుకోవాలి. ఇట్లాగా ఎక్కువ వాటర్ వేసుకొని అవసరం లేదు, చూసుకొని దానికి తగ్గట్టు వేసుకోండి. ఇక్కడ మొత్తం టొమాటోస్ నార్మల్గానే కొంచెం జ్యూసీగా ఉంటాయి కాబట్టి ఈజీగానే మ్యాష్ అయిపోతాయి. ఇలా చూపిస్తున్నట్టు మొత్తం జల్లించేసుకోవాలి. మనకి టొమాటో ఫ్లేవర్ తగులుతూ టేస్ట్ చాలా బాగుండిద్ది. ఇక నేను రెడ్ ఫుడ్ కలర్ యూస్ చేస్తున్నాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్. మనకి కలర్ మంచి రెడ్డిష్ కలర్లో కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, బట్ అంత అవసరం లేదు. నేను జస్ట్ కొంచెం వేసాను వీడియోలో, కొంచెం మనకి టొమాటో కలర్ తెలియాలి అని చెప్పి జస్ట్ కొంచెం యూస్ చేశాను అంతే. మీరు వద్దు అనుకుంటే జస్ట్ స్కిప్ చేసేయండి, పర్లేదు. ఇట్లా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మనము చక్కెరాల పిండి ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అలానే కలుపుకోవాలి. ఇక్కడ చక్కెరాల గిద్దలకి ఇలా చూపిస్తున్నట్టు మొత్తం ఒకసారి ఆయిల్ అప్లై చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చక్కెరాల పిండి ఉంటుంది కదా, దాన్ని ఇట్లా చూపించినట్టు ఇట్లాగా ప్రెస్ చేసేసుకొని ఈజీగా పెట్టుకోవటానికి ఉంటుంది కాబట్టి ఇట్లా లాంగ్గా ప్రెస్ చేసుకుంటున్నాం మేము చేత్తో. దీన్ని ఇంకా జస్ట్ నార్మల్గా యాజ్ ఇట్ ఈజ్ వేడిగా ఉన్న ఆయిల్లో మనం చక్రాలను ఒత్తుకోవడానికి ఇట్లా మొత్తం ఫిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఆల్రెడీ నూనెని బాగా కాగపెట్టుకోవడానికని పెట్టేసుకున్నాము. ఆయిల్ వచ్చేసరికి మన చాయిస్ అనమాట. సన్ఫ్లవర్ ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు, లేదు అంటే పల్లీ నూనె ఉంటుంది కదా, అది కూడా యూస్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసరికి మేము కొంచెం పల్లీ నూనె అండ్ అలాగే కొంచెం సన్ఫ్లవర్ ఆయిల్ రెండు మిక్స్ చేసి యూస్ చేసాము. పల్లీ నూనె అయితే టేస్ట్ బాగుండిద్ది అనమాట. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలాగ సన్న చక్రాల గిద్దలో ఇట్లాగా ప్రెస్ చేసుకోవడమే. మేము ప్లేట్ చాలా సన్నగా ఉండే చక్రాల ప్లేట్ యూస్ చేసాము, అది ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఇట్లాగా చూపిస్తున్నట్టు చక్రంలాగా ఒత్తేసేసుకొని మనం ఈ చక్రాల్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఆయిల్ ఎప్పుడూ కొంచెం వేడిగానే ఉండాలి. మరీ లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకి చక్రాలు అనేవి ఫుల్గా ఆయిల్ పీల్చేసి అంత టేస్టీగా ఉండవన్నమాట. మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవంతా ప్రాసెస్ చేసుకోవాలి. అలానే సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత అట్లా తీసేసుకోవడమే. ఒక టిష్యూ పేపర్ మీద వేసేసుకోండి, సో దట్ ఆయిల్ ఏమైనా ఉన్నా కానీ టిష్యూ మొత్తం అబ్జార్బ్ చేసుకొని మనకి ఆయిలీగా ఉండకుండా ఉంటుంది. ఇలా చూపిస్తున్నట్టు చక్రాలన్నీ ఒత్తేసుకొని 2 సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకొని తీసేసుకోవటమే. చాలా టేస్టీగా ఉండిద్ది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.